టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే దేశం అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్లో నివాళులు అర్పించారు. పివి సమాధి, పివి చిత్రపటాల వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషా కోవిదుడుగా పేరుగాంచినటువంటి పివి నరసింహారావు జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం వల్లనే ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఆ ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. దేశ ప్రధానిగా ఎనలేని సేవలు చేశారని స్మరించుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపు, గౌరవం కల్పించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్ తరాలకు పివి నరసింహారావు వంటి గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంటే బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వర్, పిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు శ్రీహరి, ఆరిఫ్, శేఖర్, లక్ష్మీపతి, అరుణ్ గౌడ్, అబ్బాస్, నాగభూషణం తదితరులు ఉన్నారు. ఎవరైనా ఏ ఛానల్ ప్రధానంగా గత సంవత్సరమే మరి కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారి పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత, వారు తెలంగాణ పల్లెల్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించినప్పుడు వారు రాజకీయ రంగంలో ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఈ దేశానికి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు ఆర్థిక రంగం అనేది ఎంతో బలోపేతమే కాకుండా ఎంతో మందికి ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇప్పటి జనరేషన్లో పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం తద్వారా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు వారికి భారతరత్న కూడా అమలు చేయడం అనేది శుభపరిణామం. తప్పకుండా భవిష్యత్తులో పివి గారి చరిత్రను కూడా ఇప్పటి జనరేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తి పివి గారి సందర్భంగా వారు బహుభాష కోవిదనే కాకుండా అనేకమైనటువంటి భాషల్లో వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలకు మన దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా కొనసాగించే విధంగా వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం మరి వారి జయంతిని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో అందరూ కూడా భాగస్వాములై ఉద్యోగులకు కూడా వాటిని కలుసుకునేటువంటి రోజు అని చెప్పిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా అభినందనలు